నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. లక్ అంటే ఇలా ఉండాలి. రూపాయి స్టాక్ ఒకేసారి ఏకంగా 67 రూపాయలకు చేరి లాభాన్ని కుమ్మరించింది. కేవలం 5 అంటే 5 ఏళ్లలో లక్షను దాదాపు అరకోటి చేసి లాభాల పంట పండించింది. ఆ స్టాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ ఊహించని విధంగా లాభాలు అందిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో పెన్నీ స్టాక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఓ పెన్నీ స్టాక్ తమ ఇన్వెస్టర్ల తలరాతని మార్చేసింది. కేవలం 5 ఏళ్ల కాలంలోనే ₹1,00,000 పెట్టుబడిని 48 లక్షలకు పైగా చేసింది. ₹1.38 ఆ షేర్ ఏకంగా 67 రూపాయలకు దూసుకెళ్లింది. స్టాక్ మార్కెట్లో సరైన స్టాక్ను ఎంచుకోగలిగితే చాలా తక్కువ సమయంలోనే మంచి లాభాలు అందుకోవచ్చు. ఈ విషయాన్ని చాలా స్టాక్స్ ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్లో ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా భారీగా పెరగడం, అదే స్థాయిలో తగ్గడం వంటివి కూడా చూస్తూ ఉంటాం. అప్రమత్తంగా లేకపోతే కొన్నిసార్లు భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఓ స్టాక్ మాత్రం కేవలం 5 ఏళ్లలో తమ ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేసింది. తక్కువ పెట్టుబడితోనే హై రిటర్న్స్ ఇచ్చింది. అదే ఆర్డీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ లిమిటెడ్. ఇదో పెన్నీ స్టాక్. ఆర్డీబీ గ్రూప్లో ఫ్లాగ్ ఫిష్ కంపెనీగా ఉన్న ఆర్డీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ 2010లో ఆర్డీబీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను కొనుగోలు చేసి తర్వాత పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ స్టాక్స్ స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని నెలల్లో భారీగా తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో భారీ లాభాలను అందించాయి. ఇటీవలి కాలంలో భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద సంపద సృష్టించిన స్టాక్స్లో ఒకటిగా నిలిచింది. ఈ కంపెనీ స్టాక్ 2024 సెప్టెంబర్ నుంచి భారీ ర్యాలీ చేసింది. జనవరి 2025 వరకు ఈ స్టాక్ ర్యాలీ కొనసాగింది. దీంతో 4 నెలల్లోనే 132% లాభపడింది. ఈ సమయంలోనే సరికొత్త రికార్డు స్థాయి 92ను తాకింది. అలాగే కంపెనీ మార్కెట్ విలువ సైతం భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 1,324 కోట్లుగా ఉంది. ఆర్డీబీ ఇన్ఫ్రా అండ్ పవర్ షేరు 2010లో లిస్టింగ్ అయింది. 2024 వరకు స్థిరంగా పెరుగుతూ వస్తోంది. మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఈ స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 5 ఏళ్ల క్రితం ఈ స్టాక్ ₹1.38 వద్ద ఉండగా ఆ తర్వాత పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ స్టాక్ 67 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అంటే ఈ 5 ఏళ్లలోనే 4,755% మేర లాభపడింది. ఇక 5 ఏళ్ల క్రితం ₹1,00,000 పెట్టి షేర్లు కొని ఇప్పటి వరకు కొనసాగి ఉంటే ఇప్పుడు ఆ షేర్ల విలువ 48.55 లక్షలుగా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 29.5%గా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.